హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సర్చ్ వాళ్ళను. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ మరింత లోయర్ సైడ్కి రావడం చూస్తున్నాము. నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 69 పాయింట్స్ నెగిటివ్గా 11,845 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 207 పాయింట్స్ నెగిటివ్గా 39,534 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 236 పాయింట్స్ నెగిటివ్గా 30,740 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బే స్టాక్స్లో మరింత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంక్రీస్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్తో పోల్చుకున్నట్టయితే డిక్లైన్సెస్ 1:2 హైయర్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ 542గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ చూస్తే 1,134గా ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో చూస్తే ఓఎన్జీసీ టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. ఒక 1% వరకు అప్మూతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నియర్లీ 1%, ఎల్ఎన్టీ 0.75%, భారతీ ఇన్ఫ్రాటెల్ అండ్ టాటా స్టీల్ 0.5% పైగానే అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. నిఫ్టీ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది 5.5% వరకు డౌన్ సైడ్తో. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.5%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3%, భారతీ ఎయిర్టెల్ 2.30%, ఎస్ బ్యాంక్ ఒక 2% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.80% పాజిటివ్గా 33,223 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ చూసుకున్నట్టయితే 0.58% పాజిటివ్గా 37,321 వద్ద మూవ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూసినట్టయితే 0.11% పాజిటివ్గా 33,647 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 0.25% నెగిటివ్ సైడ్తో 162 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఈరోజు గోల్డ్ ప్రైజెస్ ఒక 1 వీక్ హైకి రైజ్ అవ్వడం చూస్తున్నాం. ప్రస్తుతం 1 వీక్ హైస్ వద్ద గోల్డ్ ప్రైజెస్ మూవ్ అవుతూ ఉన్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు అన్నిట్లో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తున్నప్పటికీ స్టిల్ కనుక చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్లో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా కొంత బెటర్గానే కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా కొంత స్ట్రెంత్ అనేది కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది యాక్సిస్ బ్యాంక్లో కూడా ఉన్నప్పటికీ కూడా ఇది కొంత బెటర్గానే మూవ్ అవుతోంది. రిలయన్స్ టెక్నికలీ కనుక చూస్తే ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. మార్నింగ్కి ఇప్పటికీ కొంత కరెక్షన్ అనేది ఇందులో చూస్తున్నప్పటికీ కూడా టెక్నికలీ కనుక చూస్తే కొంత యాక్టివ్గానే ట్రేడ్ అవుతోంది. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సిడర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై శేషు గారు. హలో. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా లాస్ట్ డే ఆఫ్ ద వీక్ని కనుక చూస్తే మార్కెట్స్ ఒక ఫ్లాట్ టు స్లైట్ నెగిటివ్ నోట్తో ప్రారంభించడం చూస్తాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఆ ట్రెండ్ని కూడా నిలబెట్టుకోలేకుండా మార్కెట్స్ అక్కడి నుండి కూడా కంప్లీట్గా ఒక డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. ప్రస్తుతం డేస్ లోస్ వద్ద మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అది సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్ స్పేస్లో కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న కూడా మాట్లాడుకున్నాం మార్కెట్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయండి. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే సేమ్ అదే ట్రెండ్ అనేది కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు కనుక చూస్తే మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్లో ఒకటి డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయండి. చాలా వరకు మెజారిటీ టైం అంతా కూడా మార్కెట్స్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. తర్వాత మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినా కూడా ఒక 2-3 సార్లు పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చాయి. బట్ సస్టైన్ కాలేకపోయినాయి. దాదాపు మనం చూసుకుంటే ప్రస్తుతానికి నిఫ్టీ డేస్ లోస్కి ఒక 10 పాయింట్ పైన నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. చాలా మార్కెట్స్లో మనం చూస్తున్నాం లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ చూసుకుంటే చాలా వరకు హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ రావడం అనేది కనపడుతుంది. మార్కెట్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతుంది. తర్వాత ఒక్క సెక్టార్ పరంగా మనకి ఒక స్ట్రాంగ్ సెక్టార్ అంటూ ఏది ఇండెక్స్లో లేని కారణంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు బ్యాంక్స్ లీడ్ చేసాయి. ఇప్పుడు చూసుకుంటే బ్యాంక్స్ అన్నీ కూడా దాదాపు అటు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వీక్ కావడం చూస్తున్నాము. పిఎస్యు బ్యాంక్స్ ఆల్రెడీ వీక్గా మనకి ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. దాని కారణంగా అంటే ఒక స్ట్రాంగ్ సెక్టార్ అంటూ ఒక సెక్టార్ అంటూ స్ట్రాంగ్గా లేని కారణంగా మార్కెట్స్ హైయర్ లెవెల్తో సస్టైన్ కాలేకపోతున్నాయి. అయితే మనం ఒకటి గమనించాలి, ఇన్ని రోజులు మనం చూస్తున్నాము మార్కెట్ పెద్దగా అంటే మనకి ఒక రేంజ్లోనే ఉంది. పెద్దగా పెరగడం కానీ పడడం కానీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా పెరుగుతూనే ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే. అయితే ఈ లోపల ఈ స్టాక్స్ అనేది భారీగా పడుతున్నాయండి. చాలా మిడ్ క్యాప్ స్టాక్స్ మళ్ళీ పడ్డం అనేది లాస్ట్ 3 రోజులు 4 రోజులుగా ట్రెండ్గానే గమనిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడంతా ఏంటంటే ఒక ఇండెక్స్ మీద గేమ్ తప్ప, ఇండెక్స్ ప్లే తప్ప, అంటే అటు బ్యాంక్ నిఫ్టీ అటు నిఫ్టీలో ట్రేడింగ్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది ట్రేడర్స్కి. తర్వాత ఈ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఎవరైనా రావాలి అన్నా కూడా ఇమీడియట్గా షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని, అంటే ఒక నెక్స్ట్ మంత్కో 2 నెలలకో 3 నెలలకో కాకుండా ఒక 1 year 1.5 year ఉంటేనే మిడ్ క్యాప్లోకి రాండి. అది కూడా అంటే 1.5 to 2 years ఉంటే ఒక మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకొని లైక్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్, ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టర్ పరంగా ఇన్ఫ్రాకి కొంచెం
బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సిమెంట్ సెక్టారు కూడా ఒకటి స్ట్రాంగ్గా ఉండొచ్చు నెక్స్ట్ 1.5 ఇయర్లో. కాబట్టి ఇటువంటి సెక్టార్లకి ఈవెన్ ఫార్మాలో కూడా సెలెక్టెడ్ ఫార్మా, అన్ని ఫార్మా కాదు, సెలెక్టెడ్ ఫార్మా స్టాక్స్లో కొనుక్కొని రమ్మంటాను. కానీ ట్రేడింగ్ అయితే చాలా కష్టం అండి. బయింగ్ చేసిన వాళ్ళకి పరిస్థితి చూసుకుంటే ఈరోజు మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో బై చేసి హోల్డ్ చేసే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఏ రోజు ఏ స్టాక్కి ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో తెలియని పరిస్థితి మనం చూస్తున్నాము. లైక్ అటు ఒకవైపు చూసుకుంటే జీ గ్రూప్ ఒకటి, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు, ఇండియా బుల్స్, తర్వాత ఎస్ బ్యాంకు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అందులో ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఎస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జీ ఒకటి, ఇవన్నీ ఇండెక్స్వి. ఇవి కాకుండా ఇండెక్స్ స్టాక్స్ కాకుండా రిలయన్స్ క్యాపిటల్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా దారుణమైన డిహెచ్ఎఫ్ఎల్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్కి ఒకటే చెప్తాను, పొజిషన్ క్యారీ చేయకండి, ఏ రోజుకి ఆ రోజు ట్రేడింగ్ చేసుకోండి. ఎక్కువగా బై అండ్ లార్జ్ సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోండి. మార్కెట్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. కాబట్టి ఇంట్రాడేలో అంటే బై అండ్ డిప్స్ వెళ్ళాం కన్నా సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళొచ్చు. ఒకవేళ బయింగ్కి వెళ్ళాలి అనుకుంటే కొన్ని అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్, టాటా గ్లోబల్ బెవరేజ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా బయింగ్ ఇంట్రాడేలో పరంగా, తర్వాత పొజిషన్ ట్రేడింగ్ పరంగా, అంటే ఈరోజు అని కాదు రానున్న రోజుల్లో, అంటే నెక్స్ట్ 1 వీక్ 1 వీక్లో చెప్తున్నాను. డిప్స్లో కొనుక్కునే స్టాక్స్ ఇప్పుడు చెప్పిన టాటా గ్లోబల్ కానీ అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్ కొనుక్కోవచ్చు అండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మీరు ఇందాక అన్నట్టు నిజంగానే చూసుకున్నట్టయితే ఇవన్నీ ఇండెక్స్కి కొంత హెవీ వెయిటేజ్ స్టాక్స్ అయినా, సపోర్ట్ చేసే స్టాక్స్ అన్ని కూడా చూసుకుంటే కంప్లీట్ డౌన్ సైడ్ ఫార్మాట్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ అండ్ ఎస్ బ్యాంక్ ఆన్ న్యూస్ మనం ఈ స్టాక్స్ డౌన్ ట్రెండ్లోకి డౌన్ ట్రెండ్లోకి రావడం చూసాము. ఈ రోజు కూడా చూసుకుంటే స్టిల్ ఇంకా కరెక్షన్ అనేది ఈ స్టాక్స్ ఇంకా కొనసాగిస్తూ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా బ్యాంక్స్ కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా బేస్డ్ ఆన్ ఈ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఇండస్ఇండ్ అండ్ ఎస్ బ్యాంక్, ఈ స్టాక్స్ కారణం చేత కూడా చూసుకుంటే బ్యాంక్స్ అన్నీ కూడా చూసుకుంటే కొంత డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందంటారు ఓవరాల్గా? అండ్ ఇండస్ఇండ్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కూడా చూసుకున్నట్టయితే ఇంకా కొంత లోయర్ లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటారు. చూడండి, ఇది ఇప్పుడు మరీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ లాంటిది న్యూస్ బేస్డ్ ఉంటుందండి. ఈవెంట్ బేస్డ్ కాదు, న్యూస్ బేస్డ్ స్టాక్ మూవ్ అనేది కనపడుతుంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా భారీగా పడుతుంది అంటే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియా బుల్సే చూసుకుంటే, ఇండియా బుల్స్ 2 రోజుల్లో మనకి 16-17% దాకా కరెక్ట్ అయింది. మళ్ళీ నిన్న 12% పెరిగింది. సో నిన్న అన్ని పాజిటివ్ న్యూస్ రావడంతో సేమ్ ఎవరైతే పిటిషన్ వేశారో అదే వ్యక్తి వచ్చి ఇది నాకు తెలియకుండా జరిగింది ఏదో మనకి ఇటువంటి న్యూస్లు రావడంతో ఈ స్టాక్ మళ్ళీ పెరిగింది. అట్లనే మళ్ళీ దీనికి ఎస్ బ్యాంక్ పాజిటివ్గా వస్తే మళ్ళీ స్టాక్ పెరగవచ్చు. నేను కూడా ఇక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి కరెంట్ లెవెల్స్లో. అంటే బౌన్స్ బ్యాక్ అయిందంటే ఇక్కడ నుంచి ఇమీడియట్గా 150కి వెళ్దండి. బౌన్స్ బ్యాక్ అంటే మనకి 150 జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 150 ఉండేదండి. 150 నుంచి 120 బిలో వచ్చేసింది. కాబట్టి మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీలో క్లోజర్గా 126, 128 దాకా వెళ్ళొచ్చు. దానికోసం ఎవరైనా బయింగ్ ప్రయత్నం చేయాలనుకుంటే చేయమని చెప్తాను. అది కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగానే చేయండి. ట్రేడింగ్ పరంగా నేను అంటే ఫ్యూచర్లో కొనుక్కొని దాన్ని కిందకు వస్తే మళ్ళీ యావరేజ్ చేసుకొని అది చేయొద్దని చెప్తాను. ఓవరాల్గా చిన్న ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కోసం ట్రై చేయమని చెప్తాను. అంతకుమించి పెద్దగా ఏం లేదండి. ఓవరాల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా వీక్ అయిపోయింది. ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాకు. దీంతోపాటు మిగతా బ్యాంక్స్ కూడా బాగా పెరిగి లైక్ యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా బాగా పెరిగి బాగా అంటే వాల్యుయేషన్స్ పరంగా చెప్పాలంటే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి, బాగా పెరిగి ఉండి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అదే కోలా వస్తుంది. కాబట్టి బ్యాంక్స్ కొంచెం ఆగొచ్చేమో. బ్యాంక్స్ ఆగితే మాత్రం నిఫ్టీ పెద్దగా పెరగదండి. కన్సాలేషన్లో ఉండే అవకాశాలు, డౌన్ సైడ్ బైస్తో ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో హలో, యా చెప్పండి. ఆర్బీఐ బ్యాంక్ గురించి అడగాలండి. ఆర్బీఐ బ్యాంక్ తలుపుతుంది కదా, దానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే ఈ టైంలో ఏమైనా అవాయిడ్ చేసుకోవచ్చా? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా మీరు? అవును. ఏ ప్రైస్లో తీసుకున్నారు? 670 ఉంది. 670లో అంటే షార్ట్ టర్మ్తో తీసుకున్నారా? 670. యా, షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? ఓకే. చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఈ మధ్య జస్ట్ మనకి కొన్ని రోజుల నుంచి కూడా ఈ బ్యాంక్ స్టాక్స్ అనేవి కూడా బాగా వీక్ అయిపోయినాయండి. నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది అంటే బ్యాంక్స్ గురించి. దానికి ప్రధాన కారణం చెప్పాలి అంటే బాగా పెరిగాయి. ఒకటి ఫస్ట్ పాయింట్,
బాగా పెరిగిన దృష్ట్యా ఇవి మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ కౌంటర్లో కనపడుతుంది. దానికి తోడు ఇవి కొంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయండి. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు దగ్గరగా మనకి 640 బిలో ట్రేడ్ అవుతుంది. 620 ఆ లెవెల్లో కొంచెం ఆగవచ్చు అండి. మళ్ళీ మీ 670 రూపీస్ రావాలి అంటే మాత్రం కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్కి. ఇమీడియట్గా అయితే 620 ఆ లెవెల్ 640 645 ఆ లెవెల్ దాటితేనే మళ్ళీ స్టాక్లో అప్ ట్రెండ్ అనేది మనకు ఉంటుంది. ప్రస్తుతం అయితే కొంచెం వీక్గానే ఉండొచ్చు. డౌన్ సైడ్ మిగతా బ్యాంక్స్ లాగా భారీగా పడే అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కంటిన్యూ చేయండి. బిలో 600 వస్తే మీరు కొంత అక్యుములేషన్ కూడా చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నర్సాపురం నుండి శ్రీకాంత్. హలో హలో శ్రీకాంత్ చెప్పండి. హలో నా దగ్గర వచ్చేసి ఒక 500 షేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి ఒక 500 కొనుక్కోవడానికి మంచి అవకాశం. స్టాక్ స్టాక్ ఏంటన్నారు? మేడం ఎల్టీ ఫుడ్స్ ఆల్రెడీ 500 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేశాను మేడం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ మినిమం 4 నుంచి 5 years. ఓకే, మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఫస్ట్ ప్రైస్ వచ్చేసి 80 రూపాయలు మేడం. ఓకే, 27 రూపాయలు ఉంది. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే. అదేవిధంగా ఆర్బీఐ బ్యాంక్ మేడం. ఆర్బీఐ బ్యాంక్ ఓకే, ఇందాకే ఆర్బీఎల్ బ్యాంక్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, ఎల్టీ ఫుడ్స్ గురించి శేషు గారు ఆన్సర్ చేస్తారు. శేషు గారు అరౌండ్ 80 రూపీస్లో తీసుకున్నారు. చూడండి, ఎల్టీ ఫుడ్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి చెప్పడానికి ఏం లేదండి. బాగా వీక్గా అసలు పెరగటం లేదు. అది మీరు గమనించండి. ఎల్టీ ఫుడ్ కానీ చూసుకుంటే కంప్లీట్గా ర్యాలీస్ కూడా రావట్లేదు. చిన్న చిన్న ర్యాలీస్ కూడా రావట్లేదండి. ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. మీరు ఇదే సెక్టార్లో నేను ఎల్టీ ఫుడ్స్ అంటే దీంట్లోనే మీరు లాభాలు రావాలి అన్నది పెట్టుకోకుండా ఇదే సెక్టార్లో మీకు కేఆర్బి లాంటి స్టాక్స్ని మీరు కొనుక్కోవడం బెటర్ అండి. ఎల్టీ ఫుడ్స్ని అయితే నేను యావరేజ్ చేసుకోవడానికి సజెస్ట్ చేయను. 50 వీక్ లోకి టచ్ అవుతుంది. బాగా వీక్ ఉంది. మధ్యలో కొంచెం పెరిగినప్పుడు ఏదో ఒక టైంలో పెరుగుతుందండి. బట్ దానికన్నా నా ఉద్దేశం ప్రకారము కేఆర్బిఎల్ వైపు వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. అది కూడా నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఒంగోలు నుండి శ్రీనివాసరావు. హలో. ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే శేషు గారు ఇందాక మీరు అనడం జరిగింది కొంత ఇన్ఫ్రా అండ్ సిమెంట్ స్పేస్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి కొంత అవుట్ పర్ఫామ్ చేయొచ్చు అని. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఇన్ఫ్రాలో కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కొంత కరెక్షన్స్ చూస్తున్నాం. కాబట్టి ఇన్ఫ్రాలో మీరు స్పెసిఫైడ్గా రికమెండ్ చేసే స్టాక్స్ ఏంటంటారు? ఓవరాల్గా పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటే విత్ స్టాక్స్ యూ రికమెండ్? ఇన్ఫ్రా అనేది మనం ఒక లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఎంటర్ కావాలండి. ఎందుకంటే ఇన్ఫ్రా స్టాక్స్ ఒక 2-3 ఏళ్ళుగా మనకి కన్సాలేషన్లో బాగా కన్సాలేషన్లో ఉన్నాయి. అంటే పెద్దగా పెరిగింది లేదు. ఇంకా కొంచెం చెప్పాలి అంటే రీసెంట్ ఒక 6 నుంచి 8 నెలలుగా చూసుకుంటే ఈ మిడ్ క్యాప్ కరెక్షన్లో ఈ ఇన్ఫ్రా స్టాక్స్ కూడా కరెక్ట్ అయినాయి. కాబట్టి ఆ ఇన్ఫ్రా స్టాక్స్ అనేది రానున్న రోజుల్లో కొంచెం ఈ కన్సాలేషన్ నుంచి అప్ ట్రెండ్లోకి రావడానికి అవకాశాలు ఉందనుకుంటున్నాం. దానికి తోడు కొన్ని ఈ గవర్నమెంట్ నుంచి ఈ పాజిటివ్గా ఏవైతే అంశాలు ఉన్నాయో లైక్ ఎక్కువ మనీ ఇన్ఫ్రాకి పెట్టే అంటే ఇన్ఫ్రాకి స్పెండ్ చేసే అవకాశాలు అనేది మనం చూసాం, మేనిఫెస్టోలో కూడా చూసాము. కాబట్టి అది పాజిటివ్గా మనం తీసుకుంటే వీటికి ఆర్డర్ బుక్ అనేది ఇంకా బాగా స్ట్రాంగ్ కావచ్చు. దానికి తోడు ఈ మధ్య మనకి లాస్ట్ ఒక 3-4 ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ రెపో రేట్ అనేది బాగా తగ్గించడం అనేది ఈ బ్యాంక్స్ తగ్గించడం అనేది ఈ ఇన్ఫ్రా కంపెనీస్ అనేది కూడా పాజిటివ్ అంశం అనమాట. కాబట్టి 2 విధాలా మనకి పాజిటివ్గా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ అయితే ఈ ఇన్ఫ్రా స్టాక్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి. కాబట్టి ఇన్ఫ్రా స్టాక్స్లో కొనుక్కోమని చెప్తాం. అందులో భాగంగా మనం గతంలో ఎల్ఎన్టీని రికమెండ్ చేసాము. కాబట్టి ఎవ్రీ డిపోలో ఎల్ఎన్టీని కొనుక్కోవచ్చు. ఏసీసీని కూడా ఒకటి లాంగ్ టర్మ్కి చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది కూడా ఫండమెంటల్స్, దాన్ని కొనుక్కోవచ్చు. తర్వాత చిన్న కంపెనీస్ విషయానికి వస్తే అంటే మిడ్ క్యాప్లో కానీ చూసుకుంటే పిఎన్సి ఇన్ఫ్రా అనేది రికమెండ్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ బాగా పెరిగింది, దీన్ని కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. బెంగళూరు నుండి మణికంఠ. హలో హలో మణికంఠ చెప్పండి. అదానీలో కొన్ని షేర్స్ కొన్నాను.
ఇప్పుడు వాటికి యావరేజ్ ప్రైస్ వచ్చేసి 171 ఉంది. అట్లానే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఎల్ బ్యాంక్, జీఎస్ పెండెంట్ నుంచి షేర్స్ తీసుకున్నాను లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో. సో వాటికి ఇప్పటికి వచ్చేసి నాకు 20% లాస్ చూపిస్తుంది. సో వాటిని నేను ఎలా హ్యాండిల్ చేయమంటారో చెప్తారా? ఫస్ట్ స్టాక్ ఏంటన్నారండి? ఫస్ట్ స్టాక్ వచ్చేసి అదాని అండి. ఓకే, అదాని 171లో హోల్డ్ చేస్తున్నారు. 171 లో హోల్డ్ చేస్తున్నాను. టాటా మోటార్స్ 201, ఓకే, టీవీఎస్ మోటార్స్ 520. ఇక్కడ అదాని ఎంటర్ప్రైజెస్ అంటే ఒకటి మీరు ఏంటంటే రీసెంట్గా కొంచెం ఈ స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే కొంచెం బాగా పెరిగిన దృష్ట్యా మీరు హయ్యర్ లెవెల్స్లో ఎంటర్ అయ్యారా లేకపోతే ఇంతకుముందు కొన్నారా తెలియదండి. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి అదాని ఎంటర్ప్రైజెస్ ఓకే, అదాని గ్రూప్ రీసెంట్గా బాగా పెరిగాయండి. నేను అదాని ఎంటర్ప్రైజెస్ అంత అదాని గ్రూప్లో అంత స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అయితే కాదు నాకు తెలిసి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకోటి బాగా పెరిగిందండి స్టాక్ కూడా ఏంటంటే బాగా ఈ మధ్య బాగా పెరిగిన స్టాకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు లాస్లో ఉన్నా కూడా అదాని గ్రూప్ ఓవరాల్గా బాగానే ఉండే ఆ గ్రూప్ పరంగా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతానికి అదానిని హోల్డ్ చేయండి. ఇంకా టాటా మోటార్స్ విషయానికి వస్తే మీరు టాటా మోటార్స్ మీకు తెలిసిందే చాలా వీక్ ఉంది. జాగ్వార్ సేల్స్ మనకి జస్ట్ నిన్న వచ్చాయి అనుకుంటా, నిన్న మొన్న చాలా వీక్గా వచ్చాయండి. లోయెస్ట్ అనమాట ఈ మధ్యకాలంలో, ఇంత లోయెస్ట్ ఎప్పుడు రాలేదు, అంత లోగా సేల్స్ మనకి నమోదు చేసుకుంది. కాబట్టి ఈ స్టాక్ బాగా ఆల్రెడీ పడి ఉంది, బాగా పెరుగుతుందనే ఉద్దేశం అయితే నాకు లేదండి. అది కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ ర్యాలీ వస్తే క్లోజర్గా మీ రేటు దాకా వస్తే మీరు ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. రాజలక్ష్మి మెయిల్ చేశారు, చోళమండలం ఫైనాన్స్ ఒక 50 షేర్స్ని 1450లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ మీతో. ప్రైస్ వచ్చేసి టుడే ఈరోజు ఒక 295లో ట్రేడ్ అవుతోంది. సో ఇది కంటిన్యూస్ ఈ డౌన్ ట్రెండ్కి గల కారణం ఏంటంటారు? ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా, లేదంటే అవాయిడ్ ఏమైనా చేయమంటారా? ఎంతలో కొన్నారు? 1450లో తీసుకున్నారు. చోళమండలం ఫైనాన్స్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ఈ స్టాకు బాగా అంటే కన్సాలిడేషన్లోనే ఉందండి, ఇదేమి వీక్గా ఏం లేదు. ప్రస్తుతానికైతే మీరు చోళమండలం ఇన్వెస్ట్మెంటా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అంటే ఓకే అండి, ప్రస్తుతానికైతే ఈ స్టాక్ని అయితే హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాసన్ మెయిల్ చేశారు, డిఎల్ఎఫ్ గురించి అడుగుతున్నారు. 179లో ఇంట్రాడేకి సెల్ చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్. ఎంత? 179 డిఎల్ఎఫ్. యా, చూడండి ఆ డిఎల్ఎఫ్ బాగా పడిందండి. ఈరోజు లో చూసుకుంటే 175, అయితే అక్కడ నుంచి బాగా రికవరీ కూడా వచ్చింది. ప్రస్తుతానికి క్లోజ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే మార్కెట్స్ కూడా కొంచెం లో నుంచి రికవరీలో ఉన్నాయి. ఆల్రెడీ బాగా పడింది, కొంచెం రీసెంట్గా 190కి వచ్చి అక్కడ నుంచి పడిందండి. 195 నుంచి పడింది. బాగా ఓవర్సోల్డ్ దృష్ట్యా దీంట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. మీరు బెటర్ ఏంటంటే క్లోజ్ చేసేసేయండి. వెంకట్ మెయిల్ చేశారు, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఫీచర్స్లో ఒక 10 పాయింట్స్ అప్ సైడ్ వ్యూతో తీసుకోవచ్చా, ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి, ఎంట్రీ లెవెల్స్ అనేది మనం ఇది ఎగ్జాక్ట్గా ఎంట్రీ కమ్మని చెప్పమండి. ఈ లెవెల్లో ఎంట్రీ కాండి, ఈ లెవెల్లో ఎగ్జిట్ కాండి అనేది, ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు మారుతున్నాయి. మీరు కొనుక్కోవచ్చు. రిలయన్స్ ప్రస్తుతానికి కొనుక్కోండి, ప్రస్తుతానికి ఈ లెవెల్లో స్టార్ట్ చేయొచ్చు కొనడం ఉన్న వాటిలో. జేఎస్డబ్ల్యూ కూడా కొనుక్కోండి, యాక్సిస్ బ్యాంక్ కూడా. ఈ మూడు మీరు పిక్ చేసుకున్న మూడు కూడా పర్లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఒక 10 పాయింట్స్ కోసం మూడు తీసుకోవకండి, ఏదో ఒకటి తీసుకోండి. దీనికి తోడు అపోలో టైర్స్ కాదు, అపోలో హాస్పిటల్ని కూడా మీరు కొనుక్కోవచ్చండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వివేక్ జోషి మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ ఈ 20th జూన్కి 30,200 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అంటారా? ఏ పుట్ ఆప్షన్? 30,200 పుట్. ఒకటేనండి అంటే మనకి మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ ఉందండి, నెక్స్ట్ మంత్ బడ్జెట్ ఉంది.
సో బడ్జెట్కి మార్కెట్స్ మళ్ళీ బడ్జెట్ బేస్డ్ ర్యాలీ ఉండొచ్చేమో మనం అనుకోవాలి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను 100% బాగా పడిపోతుంది అయితే నేను చెప్పలేను. ఎక్కువగా కన్సాలేషన్లో ఉండే అవకాశాలే ఉన్నాయని నేను అనుకుంటాను. కాబట్టి కన్సాలేషన్లో ఉన్నప్పుడు మీకు పుట్లు తీసుకోవడము, కాల్ ఆప్షన్స్ తీసుకోవడము పెద్ద ఉపయోగం లేదండి. దెర్ ఇస్ నో పాయింట్. అంటే మనకి ఎట్లుండాలంటే వన్ సైడెడ్ ట్రెండ్గా మార్కెట్ ఉన్నప్పుడు, అంటే బాగా పెరుగుతూ ఉంటే లేదా బాగా పడుతూ ఉంటే, మనం బాగా పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్స్ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. అంటే ఒకరోజు పడి ఒకరోజు పెరిగి మళ్ళీ ఒకరోజు పడి ఒకరోజు పెరిగి ఈ విధంగా ఉంటే మనకి ప్రీమియం అనేది తగ్గిపోతుంది తప్ప మనకి లాభాలు అయితే రావు. అంత భారీగా మార్కెట్ పడుతుందా అంటే చెప్పలేమండి. ఒక 600 నిఫ్టీకి 600, బ్యాంక్ నిఫ్టీకి 600 పడ్డం అనేది పెద్ద కష్టం కాకపోవచ్చు కంప్లీట్ బేరిష్ మార్కెట్లో ఉంటే. బట్ మార్కెట్ కంప్లీట్ బేరిష్ మార్కెట్లో ఉంది కూడా చెప్పను, ఒక కన్సాలేషన్లో ఉందండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సత్య మెయిల్ చేశారు. అపోలో హాస్పిటల్స్ శశి గారు ఇది హోల్డ్ చేస్తున్నారు 1365లో సిన్స్ లాస్ట్ 2 ఇయర్స్గా. సో ఇది 1500 రేట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. జస్డైల్ ఒక 800లో హోల్డ్ చేస్తున్నారు ఒక 18 monthsగా. ఇది 900 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే మీ 2 స్టాక్స్ మీరు లాంగ్ బ్యాక్లో, అంటే మీరు చాలా రోజుల నుంచి మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఈ స్టాక్స్ పెరగడం స్టార్ట్ అయినాయి కాబట్టి హోల్డ్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, మనకి అపోలో హాస్పిటల్ లాంటివి, తర్వాత నారాయణ హృదయాలయ, తర్వాత ఈవెన్ ఆస్టర్ డిఎం లాంటి స్టాక్స్ ఈ మధ్య కొంచెం మనకి డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది కనపడుతుందండి. ప్లస్ దీని మీద నేను బులిష్ ఉన్నాను, చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు రాను రోజుల్లో ఉన్నాయి. మీరు 1500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ అంతకుమించి కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఒక 8 months హోల్డ్ చేయండి. 8 monthsలో మీకు మంచి రిటర్న్స్ ఈ స్టాక్స్లో రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 8 months కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడు అమ్మాకండి. పెరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీ రేట్ వచ్చింది కాదు, 2 ఏళ్ళ తర్వాత మీ రేట్ వచ్చింది అంటే ఈ 2 ఏళ్ళు కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు నుంచి ఒక అప్ ట్రెండ్లోకి వచ్చింది. ఈ అప్ ట్రెండ్ అనేది ఇంకొక 1 year కొనసాగవచ్చు. ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 10 days బ్యాక్ మనకి అపోలో హాస్పిటల్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ అప్ ట్రెండ్ నెక్స్ట్ 8 months ఉండొచ్చు, లేకపోతే 1 year కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒక శశి గారు ఫైనలీ మార్కెట్స్ కనుక చూసుకున్నట్లయితే కొంత లోయర్ లెవెల్ సైడే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. బట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూస్తే ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పటికీ ఇంకా ఆన్ ద నోట్ ఇంకా కరెక్షన్ అనేది మార్కెట్స్లో కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో సెకండ్ హాఫ్లో మార్కెట్స్ మొమెంటం ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి మార్కెట్స్లో ఎలాంటి వాలటిలిటీ అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నెక్స్ట్ వీక్ ఓవరాల్గా మార్కెట్స్ మూవ్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మనం స్లోగా మనకి జూన్లో మనకి హాఫ్ వచ్చేసామండి. నెక్స్ట్ వీక్ అంటే జూన్లో హాఫ్ అయిపోయింది అనుకోవాలి. అయితే మాన్సూన్ ఎందుకు చెప్తానంటే మాన్సూన్ మనకి ఇంతవరకు కూడా సరిగా మాన్సూన్ స్ప్రెడ్ అనేది, అంటే మాన్సూన్ ఎంటర్ అయ్యి స్ప్రెడ్ అనేది లేదండి. అంటే అన్ని ఏరియాలకి వెళ్ళి అన్ని ప్లేసెస్కి మాన్సూన్ వచ్చి అక్కడ మంచి వర్షాలు పడుతున్నట్టుగా మనకి రిపోర్ట్స్ ఏం లేవు. సో ఇది నేను చాలా నెగిటివ్ అనుకుంటున్నాను. అయితే ఇట్లానే మార్కెట్ పడుతుందైతే అనుకోను. ఎందుకంటే ఒకవైపు మనకి బడ్జెట్ ఉంది, మళ్ళీ బడ్జెట్ హోప్తో ఒక చిన్న ర్యాలీ ఉండొచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా మాన్సూన్ బాగుంటే నేను అనుకోవడం మార్కెట్స్ కంటిన్యూ కావచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూయర్స్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ ఒక 56 points నెగిటివ్ సైడ్తో 11,858 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 161 points నెగిటివ్గా 39,579 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే 197 points నెగిటివ్గా 30,778 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ అట్ 12 noon. స్టే ట్యూన్.